E6 టీవీ కడప జిల్లా బద్వేల్ ఆర్డీఓ ఆధ్వర్యంలో పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ర్యాలీ చేశారు. ర్యాలీలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి, అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం 4 రోడ్ల కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి బద్వేల్ డివిజన్ అధికారి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. ప్రజలందరూ వ్యక్తిగత టాయిలెట్లను ఉపయోగించాలని, బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ అర్బన్ సిఐ లింగప్ప, ఎస్ఐలు, సబ్ జైలు అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈసారి స్కీమ్ దీని థీమ్ ఏమంటే శానిటేషన్లో గ్యాప్ రాకూడదు. మరి రాకుండా ఉండాలంటే దీంట్లో ముందు టాయిలెట్స్ బహిరంగ మలమూత్ర విసర్జన అనేది ఎక్కడ జరగకూడదు. మరి అది జరగకుండా ఉంటే సగం శానిటేషన్ కంట్రోల్ అయిపోతుంది. అందు గురించి మనము ప్రభుత్వం ఉచితంగా టాయిలెట్లు, ఇండివిజువల్ టాయిలెట్లు కూడా మంజూరు చేసింది. మన బద్వేల్ పట్టణంలో కూడా 404 మందిని గుర్తించి టాయిలెట్లు ఎవరైతే లేవో వాళ్ళని గుర్తించడం జరిగింది. వాళ్ళన్నీ కూడా కన్స్ట్రక్షన్ మొదలు పెడతాం. అంతేకాకుండా కమ్యూనిటీ టాయిలెట్లు కూడా మనకు మొన్న 1,39,00,000తో కమ్యూనిటీ టాయిలెట్లు కూడా 5 ఇవ్వడం జరిగింది. అంతకుముందు కూడా ఒక 3 టాయిలెట్స్ ఇచ్చిండ్రు. మనం ఎన్ని అప్లై చేసినా ప్రభుత్వము మనకు స్థలం ఉండి సరిగా మెయింటైన్ చేస్తామంటే ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది. మరి అదే కాకుండా ఇండివిజువల్ టాయిలెట్ కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి బద్వేల్ పబ్లిక్ అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ బహిరంగ మలమూత్రాలు చేయకుండా ఆ టాయిలెట్స్నే వాడాలని రిక్వెస్ట్ చేస్తాను. అంతేకాకుండా ఇన్స్టిట్యూషన్లో ఉండేటివి కూడా చాలా మటుకు పిల్లలు వాడేటైతేనేమి మన స్కూళ్ళలో కానీ, తర్వాత అంగన్వాడీ ఇట్లా ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్లోటి కూడా టాయిలెట్లను కరెక్ట్గా మెయింటైన్ చేసేటట్టు ఆ అధికారులు చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళని ఇల్లు కట్టుకోవాలని ముందు ఆలోచన ఉంది, కానీ టాయిలెట్ కట్టుకోవడం ముందంటే వాళ్ళకి కట్టట్లేదు. అందుకే నేను అక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ ఎన్ని చేసి కొన్ని టాయిలెట్స్ మనం కట్టించి వాళ్ళకి వాడే విధానం తీసుకున్నాం. పల్లెల వాతావరణం ఉంది చుట్టుపక్కల, అది ఇంకా రాలేదు. మనం కూడా మొన్న కానీ మనము ఈ డిసీజెస్ దాంట్లో హాస్పిటల్స్లో వచ్చింటే ఎక్కువ నువ్వు అన్నట్టే లక్ష్మీపాలెం నుంచి ఎక్కువ వచ్చినాయి. అంటే మనం అక్కడ ఉన్న వాళ్ళ వల్ల నీరు కానీ అన్నీ కానీ కలుషితం అవుతుంది. అందుకే మేము కూడా మీరు చెప్పిన విధానంగా మేము కూడా విజిట్ వెళ్తాం. 1-2 సార్లు స్టూడెంట్స్ కానీ, వాలంటీర్స్ కానీ, మీరు కానీ కొంచెం ప్రజల్ని చైతన్యపరచండి. ఎన్నిసార్లు పదే కంటిన్యూస్గా మనం ఫ్లో అయితే వాళ్ళకి ఇవ్వాలి. ఇవి పోకుండా అప్డేట్స్ స్టే విత్ us.